Hello everyone, this is your Lekkala Master Haragopal. ఈ వీడియోలో 9th క్లాస్ హెరాన్స్ ఫార్ములా నుంచి ఎక్సర్సైజ్ లో ఉండే 4th ప్రాబ్లం అండ్ 6th ప్రాబ్లం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఒకే వీడియోలో డిస్కస్ చేద్దాం. 5th ప్రాబ్లం సెపరేట్ గా డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసాం. సో లేట్ చేయకుండా 4th ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక ట్రయాంగిల్ కి టూ సైడ్స్ ఇచ్చారు, 18 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్ అండ్ పెరిమీటర్ 42 సెంటీమీటర్ అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇదే ప్రాబ్లం ఎగ్జాంపుల్లో కూడా మనం చూసాం. ఇదే మోడల్ ఆఫ్ ప్రాబ్లం విత్ డిఫరెంట్ నెంబర్స్, బట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. వాళ్ళే క్లియర్గా 18 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి సో కింద ఉండేదాన్ని మనం 18 సెంటీమీటర్గా తీసుకుందాం. ఒక సైడ్ని 10 సెంటీమీటర్గా తీసుకుందాం. మిస్ అయిన సైడ్ని కాసేపు ఎక్స్ అనుకుందాం. సో క్లియర్గా 18, 10, ఎక్స్ క్లియర్గా కనపడుతున్నాయి. వాళ్ళు ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు 42 సెంటీమీటర్ అనేది. మనకి జనరల్గా హెరాన్స్ ఫార్ములా అప్లై చేయాలంటే ఆల్ ద 3 సైడ్స్ తెలిసి ఉండాలి. బట్ ఇక్కడ 3 సైడ్స్ ఇవ్వకుండా 2 సైడ్స్ మాత్రమే ఇచ్చి థర్డ్ సైడ్ మనమే కనుక్కొని దాని తర్వాత ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. పెరిమీటర్ ఈక్వల్ టు 42 అని తీసుకున్నాను. సో ఇక్కడ 2 సైడ్స్ క్లియర్గా కనపడుతున్నాయి, 18 and 10 అని. ఒక సైడ్ని మనం ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ పెరిమీటర్ ఈక్వల్ టు 42 రాసుకున్నాం. పెరిమీటర్ దగ్గర 18 + 10 + x అని రాసుకుంటున్నాను. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ సైడ్స్ కదా, ఈక్వల్ టు 42. సో 10 + 18 కలిపితే ఏమవుతుంది, 28 అవుతుంది. 28ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 42 - 28 విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ 14 సెంటీమీటర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే సైడ్ మిస్ అయి ఉందో దాని లెంత్ 14 సెంటీమీటర్ అవుతుంది. సో 18 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ వాళ్ళు ఇచ్చినవి కాకుండా మనం ఇక్కడ 14 సెంటీమీటర్ అనే థర్డ్ సైడ్ని కూడా కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా 3 సైడ్స్ కనపడుతున్నాయి. డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇదంతా పక్కకి పెట్టి డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రాశాను. ఇక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్ అన్న విషయం మనకు తెలుసు. పెరిమీటర్ క్వశ్చన్లో వాళ్ళే క్లియర్గా 42 అని ఇచ్చారు. అది గుర్తు లేకపోయినా ఇక్కడ కనపడుతున్న 3 సైడ్స్ని యాడ్ చేసినా కూడా మనకి 42 వస్తుంది. సో ఎస్ ఈక్వల్ టు 10 + 18 + 14 హోల్ డివైడెడ్ బై 2. ఈ ఆర్డర్ ఎలా రాసినా పర్వాలేదు. విచ్ ఈస్ నథింగ్ బట్ 42/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 21 అవుతుంది. అంటే సెమీ పెరిమీటర్ అనేది 21 అయింది. సో ఇప్పుడు ఫార్ములాలో ఎస్ అంటే 21 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏబిసిలు నథింగ్ బట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ కాబట్టి ఏ దాన్ని మరి ఏ అనుకున్నా ఏ దాన్ని మీరు బి అనుకున్నా నష్టం లేదు కాబట్టి సో ఫార్ములాలో ఎస్ దగ్గర 21 పెడుతున్నాను. ఏ దగ్గర మనం బిగ్ టు స్మాల్ వెళ్దాం. సో ఏ దగ్గర 18 పెడుతున్నాను, బి దగ్గర ఏమో 14 పెడుతున్నాను, సి దగ్గర ఏమో 10 పెడుతున్నాను. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 21 - 18 ఇంటూ 21 - 14 ఇంటూ 21 - 10 అవుతుంది. సో మీరు చూస్తే 21 ఇంటూ 21 నుంచి 18 పోతే 3, అలాగే 21 నుంచి 14 పోతే 7 వచ్చింది, అలాగే 21లో నుంచి 10 పోతే 11 వచ్చింది. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 3 and 7 మల్టిప్లై చేస్తే కూడా 21 అవుతుంది. సో 21 and 21 మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్. రెండు 21లో కనపడుతున్నాయి కాబట్టి వాటిని బయటికి తీయచ్చు. సో 21 బయటకు వచ్చేస్తుంది. లోపల అంటే స్క్వేర్ రూట్ లోపల 11 మాత్రమే మిగులుతుంది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్లియర్గా 21√11 సెంటీమీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. సో మై డియర్ చిల్డ్రన్, ఈ ప్రాబ్లం యాస్టీస్గా ఎగ్జాంపుల్లో కూడా విత్ డిఫరెంట్ నెంబర్స్ ఉంది. ఆ ప్రాబ్లం మీరు చూస్తే క్లియర్గా ఈ ప్రాబ్లం ఎలాంటి డౌట్స్ లేకుండా చేయగలరు. బట్ స్టిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. నెంబర్స్ మార్చి అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఇవే నెంబర్స్తో వస్తాయని గ్యారంటీ లేదు. కానీ ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం అయితే మాత్రం ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. మనకి ఇదే ఎక్సర్సైజ్లో కాస్త ఇలాగే ఉండే ఇంకొక ప్రాబ్లం ఉంది, 6th ప్రాబ్లం. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇదంతా కాసేపు పక్కకు పెట్టేస్తున్నాను. సో క్లియర్గా చూడండి, ఒక ఐసాస్లస్ ట్రయాంగిల్ కి ఈక్వల్ సైడ్స్ 12 సెంటీమీటర్స్ అయితే, అంటే ఈక్వల్ సైడ్స్ 2 ఉంటాయి. సో ఒక ఐసాస్లస్ ట్రయాంగిల్ ఇలా కన్సిడర్ చేద్దాం. వాళ్ళే ఈక్వల్ సైడ్స్ అంటున్నారు కాబట్టి ఇవి 2 ఈక్వల్ సైడ్స్ అనుకొని క్లియర్గా లెంత్ కూడా వాళ్ళే ఇచ్చారు కాబట్టి 12 సెంటీమీటర్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. థర్డ్ సైడ్ ఏదైతే ఉందో అది ఇవ్వకుండా వాళ్ళు పెరిమీటర్ ఇస్ 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లం మనం ముందు డిస్కస్ చేసిన ప్రాబ్లం లాగానే ఉంది. అక్కడ 2 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక నెంబర్ని 2 టైమ్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ హియర్. సో మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. సో 12 థర్డ్ సైడ్ ఏదైతే ఉందో దానికి తెలియదు కాబట్టి మనం ఎక్స్ అని పెట్టుకుందాం. సో క్లియర్గా పెరిమీటర్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ అని రాశాను. సో క్లియర్గా చూస్తే పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ 3 సైడ్స్ చూస్తే 12 కనపడుతుంది.
అలాగే ఎక్స్ కనబడుతుంది. సో అదే ఇక్కడ రాస్తున్నాను 12 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్. 12 ప్లస్ 12 మనకి చూస్తే 24 అవుతుంది. ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 30 మైనస్ 24 విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ అనేది 6 అవుతుంది. సో క్లియర్గా 12 6 సెంటీమీటర్ అనేది సైడ్స్ ఆఫ్ ది ఐసోసెలస్ ట్రయాంగిల్. సింపుల్గా మనం హెరాన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏమొస్తుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా పక్కన పెట్టేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఫార్ములా నోట్ చేసుకున్నాం. ఎస్ అంటే సెమీ పెరిమీటర్ అన్న విషయం మనకు తెలుసు. మీరు డైరెక్ట్గా సైడ్స్ యాడ్ చేసినా పర్వాలేదు. క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే పెరిమీటర్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో ఎస్ ఈక్వల్ టు 12 ప్లస్ 6 హోల్ డివైడెడ్ బై 2 డైరెక్ట్గా 30/2 కూడా రాయొచ్చు విచ్ ఈస్ నథింగ్ బట్ 15 సెంటీమీటర్ అవుతుంది. సో ఇప్పుడు తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ దగ్గర 15 పెడతాం, ఏబీసీల దగ్గర మనం ఎలా పెట్టినా నో ప్రాబ్లం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఇంటూ 15 మైనస్ 12 ఇంటూ 15 మైనస్ 12 రెండోసారి తీసుకుంటాం ఎందుకంటే 2 టైమ్స్ మనకి 12 వచ్చింది కాబట్టి ఇంటూ 15 మైనస్ 6 అవుతుంది. సో మీరు జాగ్రత్తగా చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 9 అవుతుంది. సో 3 ఇంటూ 3 అనేది 9 అవుతుంది. ఆల్రెడీ ఒక 9 ఉంది కాబట్టి ఈ 9 ఆ 9 మీరు మల్టిప్లై చేసి బయటకు తీసుకొస్తే 9 బయటకు వస్తుంది. సో 9 రూట్ 15 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వాళ్ళు మెన్షన్ చేసిన ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఈ రెండు ప్రాబ్లమ్స్ దాదాపుగా ఒకే మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ నంబర్స్తో మనం డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కాన్ఫిడెంట్గా ఉంటాం. హోప్ ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను 5th ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాను. సో దట్ ఈ హెరాన్స్ ఫార్ములాలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయినట్టు ఉంటుంది. హోప్ ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం 5th ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.